ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ పవిత్ర యాత్రలో జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి శ్రీమందిరం నుంచి గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్తారు. ఈ యాత్రతో ముడిపడి ఎన్నో విశేషాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో అత్యంత హృదయాన్ని తాకే కథ ముస్లిం భక్తుడు సాల్బేగ్ది. భక్తి అనేది మతానికి అతీతమని, భగవంతుని దృష్టిలో నిజమైన విశ్వాసమే గొప్పదని ఈ కథ నేటికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రతి ఏడాది రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి రథం సాల్బేగ్ సమాధి వద్ద కొద్దిసేపు ఆగడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. స్థానిక విశ్వాసం ప్రకారం ఒకసారి జగన్నాథుడి రథం శ్రీమందిరం నుంచి గుండిచా ఆలయానికి వెళ్తుండగా సాల్బేగ్ సమాధి సమీపానికి చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయింది. వేలాది మంది భక్తులు రథాన్ని లాగినా అది ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. అప్పుడు అక్కడికొచ్చిన ఓ వృద్ధుడు, ఇది భక్తుడు సాల్బేగ్ స్థలం, ముందుగా ఆయనను స్మరించండి అని చెప్పాలని కథనం. వెంటనే భక్తులు జై జగన్నాథ్, జై భక్త సాల్బేగ్ అంటూ నినాదాలు చేయగా రథం మళ్లీ కదలడం ప్రారంభించిందని విశ్వసిస్తారు. ఈ సంఘటన తర్వాత నుంచి జగన్నాథుడు తన ప్రియ భక్తుడికి గౌరవం తెలుపుతూ ప్రతి రథయాత్రలో సాల్బేగ్ సమాధి వద్ద కొద్దిసేపు ఆగుతాడనే విశ్వాసం బలపడింది.